మున్సిపల్ ఎన్నికల్లో ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నాయకులు నిలదీయాలని తెలంగాణ రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మట్టం భిక్షపతి అన్నారు. సోమవారం సదాశివపేట పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ మోస్తాలపై బాకీ కార్డును విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సదాశివపేట మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జ్ తెలంగాణ రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మట్టం భిక్షపతి హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు 6 గ్యారంటీలతో పాటు 420 హామీలు ఇచ్చి భరోసా కార్డుతో మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందని, 25 నెలల కాంగ్రెస్ పాలనలో హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయకపోవడంతో వారిచ్చిన హామీ మేరకు ప్రజలకు ప్రభుత్వం బాకీ పడి అప్పుల ప్రభుత్వంగా మారిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆడబిడ్డలకు నెలకు 2,500 చొప్పున ఇస్తామని 55,000 బకాయి పడిందని, స్కూటీలు ఇవ్వలేదని, పెండ్లైన ఆడబిడ్డలకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం ద్వారా తులం బంగారం బాకీ ఉందని, వృద్ధులు, వితంతువులు, వికలాంగుల పెన్షన్లను రెట్టింపు చేస్తామన్నందున ఒక్కొక్కరికి 44,000 నుంచి 66,000 వరకు బాకాయి పడిందని అన్నారు. రైతులకు 76,000 ఇలా వారిచ్చిన హామీలను అమలు చేస్తే ఒక్కో వ్యక్తికి ప్రభుత్వం ఇప్పటికే 1,00,000 నుంచి 1,50,000 రూపాయలు ఇవ్వాల్సిందన్నారు. ఎన్నికల ముందు నిరుపేదలకు ఇండ్ల స్థలాలు ఇస్తామంటూ కాంగ్రెస్ నాయకులు ప్రజలను మభ్యపెడుతున్నారని, ప్రజలు కాంగ్రెస్ పార్టీ మోసాలు నమ్మే పరిస్థితులు లేరన్నారు. హామీలు అమలు చేయని కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ నిలదీయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు చీల మల్లన్న, పట్టణ ప్రధాన కార్యదర్శి పిల్లిగుండ్ల వీరేశం, మున్సిపల్ మాజీ చైర్మన్ అపర్ణ శివరాజ్ పాటిల్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చింతా గోపాల్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పెద్దగోళ ఆంజనేయులు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గడీల సుమిత్ర సుధీర్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చింతా సాయినాథ్, మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్కీమ్ ఇంతవరకు అసలు లెక్కలేనే లేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలు ప్రజలకు అందించకుండా మోసం చేసి అడ్డదిడ్డంగా మాట్లాడి తొండలిస్తా, లావుడిస్తా, గుడ్లు తీస్తా అని చెప్పి మోసం చేసి తగులుబాజితనం చేసి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ను కిందికి దించాలంటే ఈరోజు మున్సిపల్ ఎలక్షన్ లో ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికుల్లా పనిచేసి సాధించాలని ప్రధానమైన అంశం. మరి పెద్దలు మరి సమావేశాన్ని ఉద్దేశించి మన సర్వే ప్రకారం కూడా జరుగుతుంది, సర్వేలు కూడా జరుగుతున్నాయి కాబట్టి ఏ ఒక్కరు కూడా కొట్లాడుకోకుండా అందరం కలిసికట్టుగా పనిచేసుకోవాలని చెప్పి కూడా ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ ఈరోజు మరి ప్రతి ఒక్క కార్యకర్త కూడా మరి పార్టీ గెలుపు కోసం పనిచేస్తారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తూ జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, చిత్తప్రభాకర్ నాయకత్వం, చిత్తప్రభాకర్ నాయకత్వం, హరీష్ అన్న నాయకత్వం, జై తెలంగాణ. మనం అందరం అట్లాంటి విషయాలను చర్చిస్తూ ఉంటాం, ప్రతిరోజు చర్చిస్తూ ఉంటాం. కాబట్టి ఏవైతే ఈ 420 హామీలు ఉన్నాయో ప్రతి ఇంటికి మనం చేరవేసి వాళ్ళు చెప్పి మర్చిపోయినరు, మనం వాటిని గుర్తు చేసి మళ్ళీ వాళ్ళ వద్దకు ఓటు అడగడానికి వస్తే ఈ హామీలు కాబట్టి వాటి మీద సమాధానం చెప్పాలి అని గట్టిగా అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ ఏవైతే బాకీ కార్డు ఈరోజు మనం ఇక్కడ రిలీజ్ చేస్తా ఉన్నామో ఆ బాకీ కార్డులను ఖచ్చితంగా ప్రతి ఇంటికి చేరవేయాలని చెప్పేసి పట్టణ పార్టీ పక్షాన అందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం. కాంగ్రెస్ హటావో, కాంగ్రెస్ హటావో, జంగారెడ్డి కాంగ్రెస్ హటావో, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, హరీష్ అన్న నాయకత్వం, హరీష్ అన్న నాయకత్వం, ప్రభాకర్ అన్న నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై తెలంగాణ. అవకాశం వస్తుందని చెప్పేసి ఈరోజు తెలంగాణ ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. ఈ రోజు మండల ఎలక్షన్ పెట్టకుండా ఈరోజు గ్రామాలలో మోసం చేసినని ఈరోజు మున్సిపాలిటీ ఎలక్షన్ పెట్టడం జరిగింది. మున్సిపాలిటీ కన్నా మొదలు మండల ఎలక్షన్స్ అయిపోయినాయి. అయినా మున్సిపాలిటీలో ఈరోజు అంత చదువుకున్న వ్యక్తులు ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈడ గుణపాఠం నేర్పిస్తారు. ఈరోజు మనకు ఏ విధంగా మోసం చేసినారు అనేది ఈరోజు కార్డు రూపకంగా మన పార్టీ పంపించడం జరిగింది. మరి ప్రతి ఇంటికి ఏ విధంగా ఎంత నష్టపోయినామని చెప్పాలి. మనం చేసిన అభివృద్ధి గిట్ట ఉంది సదాశివపేట పట్టణంలో. కాంగ్రెస్ లా ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరగలేదు కాబట్టి మన బీఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి జరిగింది. చక్కటి స్కీములు తీసుకొచ్చి ఈరోజు ప్రతి వ్యక్తికి అందుబాటులోకి తీసుకొచ్చి ప్రతి వ్యక్తి ఎంతో సంతోషంగా ఉండే. కాబట్టి మనం చేసిన అభివృద్ధి, మనము ఈరోజు ప్రజలు ఏ విధంగా మోసపోయారని మనం ప్రజలలో పోయినట్టయితే ఈరోజు కాంగ్రెస్ పార్టీని పొందబెడదామని చెప్పేసి ఈరోజు ప్రజలు చూస్తున్నారు. కాబట్టి మంచి అవకాశం వచ్చింది మన సదాశివపేటలో. ఈ ప్రతి వాళ్ళ తిరిగి మనం అందరము
కాంగ్రెస్ మోసాల గురించి బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి చేసినట్టయితే తప్పకుండా ఈరోజు బీఆర్ఎస్ జెండా ఎగరేస్తుంది. తప్పకుండా మన భిక్షపతి గారు ఉన్నారు, ప్రతి విషయం అందుబాటులో ఉండడానికి ఇక్కడ సిద్ధంగా ఉన్నాడు. మనము ఏదున్నా ఆయన దృష్టికి తీసుకుపోయినట్టయితే ప్రతి ఒక్కటి పరిష్కరించడానికైనా మనకు ఫుల్ టైం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవరికి టికెట్ వచ్చినా అందరం కలిసికట్టుగా యూనిట్గా పనిచేసుకుందామండి. మనము ప్రభాకర్ అన్న పేరును ఈరోజు జిల్లాలో ఇంత మెజార్టీతో ఎన్ని సీట్లు గెలిచిన మున్సిపాలిటీ సదాశివపేట ఉంటుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన టౌన్ ఎలక్షన్ ఇన్ఛార్జ్ అందరికీ, పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మన టౌన్లో 26 వార్డులు ఉన్నాయి. మరి 26 వార్డులల్లో మరి బీఆర్ఎస్ నాయకులు ఉంటారు, కాంగ్రెస్ నాయకులు ఉంటారు. కాబట్టి మరి ఈ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే జూట మాటలు చెప్పి, కళ్ళబొల్లి మాటలు చెప్పి, మరి 420 హామీలు ఇచ్చి, మరి ప్రభుత్వం మరి సీఎం గారు గద్దెనెక్కిర్రు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచిరు. కాబట్టి ఈ మున్సిపల్లోనైనా మరి మీరు 420 హామీలు ఇచ్చిండ్రు. మరి మీరు ఆ హామీలే నెరవేర్చలేదు. కాబట్టి మున్సిపల్ ఎలక్షన్లో కౌన్సిలర్స్ అయితే ఎవరైనా ఓటు అడిగే హక్కు లేదు, నిలదీయాలి, వాళ్ళని ఓడగొట్టాలనే ఉద్దేశంతో మరి ఈ కాంగ్రెస్ బాకీ కార్డు మరి రిలీజ్ చేయడం జరిగింది. దయచేసి అందరూ కూడా ఈ నినాదంతో మరి అందరూ కూడా టౌన్ ప్రజలందరూ కూడా దయచేసి మరి యువత కానీ, మరి కార్మికులు కానీ, మరి మహిళలు కానీ, అందరూ కూడా నాయకులు కూడా అందరూ కూడా దయచేసి ఈ నినాదంతో ఖచ్చితంగా కాంగ్రెస్ కౌన్సిలర్ అందరిని ఓడగొట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ నాయకులందరూ గెలిపించాలని చెప్పి ఈ బాకీ కార్డు రిలీజ్ సందర్భంగా ఈ పత్రికా ముఖంగా మరి ఎలక్ట్రానిక్ ముఖంగా మేము ఖచ్చితంగా ఈ మరి సదాశివపేట ముట్టల పట్టణ మున్సిపాలిటీలో మరి కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డును ఆవిష్కరించడం జరిగింది. ఈరోజు మరి 2 సంవత్సరాల క్రితం, అంటే సుమారు 25 నెలల క్రితం కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చి ఈరోజు ఓట్లు దండుకొని మరి ప్రజలకు గండి కొడతా ఉన్నారు. మరి దానికి సంబంధించిన బాకీ కార్డును ఈరోజు బీఆర్ఎస్ పార్టీ రిలీజ్ చేయడం జరిగింది. దానిలో ఏంటంటే మరి ఈరోజు వృద్ధులకు మరి 2000 పెన్షన్ మనం ఇస్తా ఉన్నాం కేసీఆర్ గారి ప్రభుత్వం నుంచి. కానీ ఈరోజు కాంగ్రెస్ వచ్చిన తర్వాత మేము 4000 ఇస్తామని చెప్పి వాళ్ళ ఓట్లు దండుకొని ఈరోజు మరి 25 నెలలు అంటే నెలకు 2000 చొప్పున సుమారు 50,000 రూపాయలు మా వృద్ధులకు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడ్డ విషయం కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మా మహిళా సోదరిమణులకు మరి ఈరోజు మీ ఇల్లు బాగుంటుంది, మీకు 2500 నెలకు రూపాయలు ఇస్తాము, మీరు అన్ని మీ సొంతంగా చేసుకోవచ్చు అని చెప్పి ఆ రోజు ఆశ పెట్టి మా ఆడపడుచుల ఓట్లు దండుకున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు 25 నెలలు అయితే ఉన్నా కూడా 2500 చొప్పున సుమారు 60,000 రూపాయలు ఈరోజు మా ఆడపడుచులకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ ఉన్నది. మరి అదేవిధంగా రైతు భరోసా విషయంలో కూడా మరి 15,000 ఇస్తామన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము అది ఇవ్వకపోగా ఇప్పటికే మరి 2 సార్లు 3 సార్లు మరి రైతులకు రైతు భరోసా ఎగ్గొట్టిరు. దానిలో కూడా మొన్నసారి 15,000 ఇస్తామని 12,000 ఇచ్చిరు. ఇది ఒక లాస్ట్ టర్మ్ కూడా మిగతా 2 సార్లు ఎగ్గొట్టిన విషయం కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అదేవిధంగా మా విద్యార్థులకు స్కూటీ ఇస్తామని చెప్పి కూడా 2 సంవత్సరాల క్రితం హామీ ఇచ్చారు, అది కూడా చేయలేదు, అది కూడా మా విద్యార్థులకు బాకీ పడ్డారు. అదేవిధంగా 2 లక్షల రూపాయల మా రుణమాఫీ చేస్తామని చెప్పి కూడా రైతులకు చెప్తారు. కానీ ఇలా ఒక 2 అన్నదమ్ములు ఉంటే ఒక్కరికే ఇచ్చి ఆ ఇంట్లో గొడవలు పెట్టిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అదేవిధంగా అనేక కార్యక్రమాల్లో కూడా ఈరోజు మా షాదీ ముబారక్లో కూడా వాళ్ళు తులం బంగారం ఇస్తామని చెప్పారు, కళ్యాణలక్ష్మి తులం బంగారం ఇస్తామన్నారు. ఈరోజు 1,30,000 అయింది. ప్రతి ఆడపడుచు కూడా ఈరోజు 1,30,000 రూపాయల కాంగ్రెస్ ప్రభుత్వము బాకీ పడ్డది. మరి ఆడపడుచుల ఉసురు కూడా మీకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ముడుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు సంగారెడ్డి మున్సిపాలిటీలో కానీ, సదాశివపేట పట్టణ మున్సిపాలిటీలో కానీ ఖచ్చితంగా బీఆర్ఎస్ జెండా ఎగరబోయబోతా ఉన్నాం. మరి ఈరోజు జగ్గారెడ్డి గారు కూడా మరి అనేక అలవిగానే ఇక్కడ హామీలు ఇచ్చుకుంటూ ఈ ప్రజలను మభ్యపెట్టే పరిస్థితి చేస్తూ ఉన్నాడు. మరి వారికి కూడా తెలియజేస్తా ఉన్నాం, మరి ఇట్లాంటి ప్రజలు నమ్మరు, ఖచ్చితంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి పట్టం కడతారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మీరు చెప్తా ఉన్నారు మొన్న ఈ మధ్యకాలంలో మరి పేషిరు నేను ఇంకోసారి పోటీ చేయనని చెప్పి కూడా మరి ఈరోజు జగ్గారెడ్డి గారు నిన్న ఒక మీటింగ్లో ప్రకటించడం మేము చూసినాం. అన్న జగ్గారెడ్డి అన్న గారు, మీరు ఖచ్చితంగా ఎప్పుడు గెలవరు, ఎందుకంటే రాహుల్ గాంధీ వస్తేనే మీరు గెలవనప్పుడు
ఇంకెప్పుడు కూడా మీరు గెలవరన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు పోటీ చేయడం కాదు, పోటీ చేసే అవకాశం కూడా ఇక్కడ సంగారెడ్డి పట్టణ ప్రజలు మీకు ఇవ్వరు. ఖచ్చితంగా ఇది సంగారెడ్డి గడ్డ బీఆర్ఎస్ గడ్డ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మీరు పోటీ చేయకపోవడమే ఉత్తమం అని చెప్పి కూడా జగ్గారెడ్డి గారు తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఎప్పుడు కూడా సంగారెడ్డి మున్సిపాలిటీలో కానీ, సదాశివపేట పట్టణ మున్సిపాలిటీలో కానీ, అసెంబ్లీ ఎలక్షన్స్ లో కానీ ఎక్కడ కూడా ఎప్పుడైనా ఈ బీఆర్ఎస్ పార్టీకే ఈ ప్రజలు పట్టం కడతారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ సదాశివపేట గడ్డ మీద బీఆర్ఎస్ జెండా పాతి మేము కేసీఆర్ గారికి బహుమతిగా ఇవ్వబోతా ఉన్నాం.